బీజేపీ పార్టీ కూడా బీసీ బిల్లు 42% అమలు కావాలని చెప్పేసి అని ధర్నా చేస్తుంది. అలా ఇలా శత్రువు ఎవరు గమ్మత్తుకుంది. నాకు ఈ విషయం అర్థం కావట్లేదు. అసలు బీసీలకి శత్రు ఎవరు? బీసీలకి 42% రిజర్వేషన్ కావాలని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అమలు చేస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలో మరి ఆపుతుంది ఎవరు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, కేంద్ర నరేంద్ర మోడీ గారు, బీజేపీ పార్టీ పార్లమెంట్లో తీర్మానం చేయాలని చెప్పేసి అని అంటారు. మేము లేదు, మేము రాష్ట్రాలకు ఇచ్చినాం అని బీజేపీ పార్టీ అనేది ఏంటంటే, మేము రాష్ట్రాలకు ఇచ్చినాం, రాష్ట్ర ముఖ్యమంత్రులు చేసుకోవచ్చు అని చెప్పేసి అని బీజేపీ పార్టీ చెప్తుంది. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే, బీజేపీ వాళ్ళు జెండాలు పట్టుకొని ధర్నాలు చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ధర్నాలు చేస్తారు. అరే బీసీల శత్రువు ఎవరు అర్థం కావట్లా. బీసీల శత్రువు ఎవరు అర్థం కావట్లా. ఇదంతా ఓట్ల రాజకీయం.